సో ఓలా వారు మరొక రెవల్యూషనరీ లాంచ్ చేసి మొత్తం మోటార్ సైకిల్ ఇండస్ట్రీని ఒక ఊపేశారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన వాళ్ళు లాంచ్ చేసిన మోటార్ సైకిల్ దగ్గర దాపు 500 కిలోమీటర్స్ పైన రేంజ్ని ఆఫర్ చేస్తుంది ఐడీసీ. అది అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్. అది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ నేను ఇండిపెండెన్స్ డే వెళ్ళినప్పుడు మీకు అది ఫీచర్ చేశాను. అది ప్రో మోడల్ ఉండే, కానీ ఇది ఎక్స్ ప్లస్ మోడల్లోనే వాళ్ళు 500 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారంటే ఇంకా ప్రో మోడల్ అది ఏ లెవెల్కి రెచ్చిపోతుందో మనకి తెలియదు. సో ప్రస్తుతానికి నేను ఏదైతే అఫీషియల్గా లాంచ్ అయినాయో 2 మోటార్ సైకిల్ మోడల్స్ అనేది వాళ్ళు నిన్న లాంచ్ చేయడం జరిగింది. రోడ్స్టర్ ఎక్స్ అండ్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్. ఈ 2 మోటార్ సైకిల్స్ గురించిన పూర్తి వివరాలు మీకు ఇవ్వబోతున్నాను. సో దయచేసి వీడియో చివరి వరకు చూడమని మనవి చేస్తున్నాను. ఫస్ట్ రోడ్స్టర్ ఎక్స్ అనేది 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్తో పాటు అవైలబుల్ ఉంది. ఒకటి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, రెండోది 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, మూడోది 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. దీంట్లో రేంజ్ చూసినట్లయితే 140 నుంచి 140, 196 అండ్ 252 కిలోమీటర్స్ రెస్పెక్టివ్ రేంజ్ అనమాట. ఏదైతే నేను ఇంతకుముందు 3 బ్యాటరీ ప్యాక్స్ చెప్పానో దానికి రెస్పెక్టివ్ రేంజెస్ 140, 196, 252 ఐడీసీ అనమాట. సో 252 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ మీకు 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ నుంచి వస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది. అది ఈ వీడియోలో లేటర్ మీరు తెలుసుకుంటారు. 4680 భారత్ సెల్ అనేది ఏదైతే ఇండిజినస్లీ డెవలప్డ్ సెల్ ఉందో దానికి వచ్చిన బ్యాటరీ ఎఫిషియన్సీ అండ్ దానికి ఉన్న థర్మల్ ఎఫిషియన్సీ అండ్ ప్రతి ఒక్క రేంజ్ ఎఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళు ఈ యొక్క అన్బిలీవబుల్ రేంజ్ అనేది ఆఫర్ చేయగలిగారు ఆ బ్యాటరీ ఆర్కిటెక్చర్ వల్ల. సో ఇప్పుడు మనము రోడ్స్టర్ ఎక్స్లో వేరే ఏం మోడల్స్ ఉన్నాయనేది చూద్దాం. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ అనే మోడల్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, ఇంకోటేమో 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. సో దీంట్లో మనకి 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది 502 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. వెరాజ్ 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది 252 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో ఇది 2 కూడా ఐడీసీ రేంజ్, అంటే ఐడియల్ కండిషన్స్లో రైడ్ చేసే రేంజ్. ఒక్కొక్కసారి మీరు నెమ్మదిగా నడిపించే వాళ్ళు ఈ రేంజ్ కూడా అందుకోవచ్చు, దీన్ని మించి కూడా పోవచ్చు. కానీ ఎవరైతే అగ్రెసివ్గా నడిపిస్తారో దీని దగ్గర దాపులో కూడా రాకపోవచ్చు. సో అది రైడింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఎట్లయితే మైలేజ్ మనకి రైడింగ్ స్టైల్ బట్టి వస్తుందో అదేవిధంగా దీంట్లో బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా మన రైడింగ్ స్టైల్ని బట్టి వస్తుంది. ఎక్కువ థ్రాటిల్ స్పోర్ట్స్ బైక్ని తిప్పేస్తే బ్యాటరీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. వెరాజ్ రీజనబుల్ థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తా వెళ్తే మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ మంచి రేంజ్ని ఆఫర్ చేస్తుంది. పీక్ పవర్ అవుట్పుట్ చూసినట్లయితే ఏదైతే ఎక్స్ మోడల్ ఉందో దానికి 7 కిలోవాట్ పీక్ పవర్ అనేది అన్ని మోడల్స్కి లభిస్తుంది. అండ్ ఎక్స్ ప్లస్కి 11 కిలోవాట్ పీక్ పవర్ అనేది మనకి లభిస్తుంది. టాప్ స్పీడ్ పరంగా చూసినట్లయితే అన్ని మోడల్స్ ఎక్సెప్ట్ 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మనకి దగ్గర దాపు 118 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే రోడ్స్టర్ ఎక్స్లో ఉందో అది మాత్రమే 105 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తుంది. అది కూడా మోర్ దెన్ సఫిషియంట్. వెరాజ్ ఎక్స్ ప్లస్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ మోడల్స్ ఉన్నాయో అవి 2 కూడా మనకి 125 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా యాక్సిలరేషన్ కూడా మనం చూసినట్లయితే 0 to 40 మనకి 2.7 సెకండ్స్లో ఆఫర్ చేస్తుంది రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ అనేది. సో అది బీభత్సమైన యాక్సిలరేషన్ స్పీడ్ అనమాట. ఛార్జింగ్ టైం చూసినట్లయితే మనకి 2.5 కిలోవాట్ అవర్ది అరౌండ్ 6.2 అవర్స్ అండి, 0 to 80%. అదే 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ది 4.5 అవర్స్లో మనకి ఛార్జ్ అయిపోతుంది రోడ్స్టర్ ఎక్స్. అదేవిధంగా 4.5 కిలోవాట్ అవర్ రోడ్స్టర్ ఎక్స్ మోడల్ ఏమో దగ్గర దాపు 6 గంటలు తీసుకుంటుంది మీకు 0 to 80% ఛార్జ్ చేయడానికి. ఎక్స్ ప్లస్ కూడా సేమ్ 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మోడల్ ఏమో సేమ్ అదే టైం 6 అవర్స్ తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కాదు 80% ఛార్జ్ అవ్వడానికి. అది నోటీస్ చేయాలి. అండ్ ఎక్స్ ప్లస్ ఏదైతే ఉందో 9.1 కిలోవాట్ ఏదైతే ఫ్లాగ్షిప్ మోడల్ ఉందో అది దగ్గర దాపు 8 గంటలు తీసుకుంటుంది మీకు 0 to 80% ఛార్జ్ చేయడానికి. ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మిమ్మల్ని మీకు ప్రాసెస్ చేయడానికి. అందుకనే నేను మాటలతో పాటు మీకు టెక్స్ట్ కూడా ఈ వీడియోలో మీకు ప్రెజెంటేషన్ లెక్క ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఒక 2-3 సార్లు రివైండ్ చేసి చూసుకోండి, ఎగ్జాక్ట్గా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ కలర్స్ ఏమో మనకి 5 కలర్స్ చూస్ చేసుకోవచ్చు బోత్ రోడ్స్టర్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ ప్లస్లో. డిస్ప్లే కూడా మనకి కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇవ్వలేదు. అక్కడ చాలా వరకు కాస్ట్ సేవింగ్ వాళ్ళు చేశారని చెప్పొచ్చు. చాలా సింపుల్ ఎల్సిడి డిస్ప్లే విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్, రేంజ్ ఎంత, ఏ మోడు, ఇవన్నీ మనకి చూపించడానికి ఎల్సిడి డిస్ప్లే క్లియర్గా ఉంది. ఇండోర్లో అయితే క్లియర్గా ఉంది, మరి బయట ఎట్లుందో మనం రైడ్ చేసినప్పుడే తెలుసుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ పరంగా చూసినట్లయితే ఈకో, నార్మల్, స్పోర్ట్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. అండ్ చార్జర్స్ పరంగా చూసినట్లయితే మనకి 350 వాట్ పోర్టబుల్ ఛార్జర్ నుండి 1000 వాట్ పోర్టబుల్ ఛార్జర్ వరకు మనకి లభిస్తుంది, డిపెండింగ్ ఆన్ మనం ఏ మోడల్ చూస్ చేసుకుంటే. అంటే
ఏదైతే ఇది 2.5 కిలోవాట్ రోడ్స్టర్ ఎక్స్ ఉందో దానికి 350 వాట్ ఇది ఛార్జర్ అనేది మనకి పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది. వెరాజ్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ఏదైతే టాప్ స్పెక్ మోడల్ ఉందో 9.1 కిలోవాట్ అది దానికి పోర్టబుల్ 1000 వాట్ ఛార్జర్ అనేది మనకి అది ఎలా తీసుకెళ్లాలో తెలియదు. మళ్ళీ దానికి ఏమైనా వాళ్ళు చిన్న ఇది లెక్క ఇస్తున్నారా, ఏదన్నా టెయిల్ బ్యాగ్ లెక్కనో ట్యాంక్ బ్యాగ్ లెక్క ఇస్తున్నారా చూడాలి. అదే కాకుండా మనకి ఎక్విప్మెంట్ ఇప్పుడు చూసినట్లయితే డబుల్ క్రేడిల్ చాసీతో పాటు వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు, వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేది కేవలం రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ మోడల్కి మాత్రమే, ఎక్స్ మోడల్కి ఆల్ డ్రమ్ సెటప్ అండి, ఫ్రంట్ అండ్ రే రెండు కూడా డ్రమ్ బ్రేక్సే. ఎక్స్ ప్లస్లో మాత్రం ఫ్రంట్ డిస్క్ మోడల్ అనేది అవైలబుల్ ఉంది. టైర్ సైజెస్ చూసినట్లయితే ఫ్రంట్ 18 ఇంచ్ టైర్ అండ్ వెనకాల 17 ఇంచ్ టైర్ అండ్ 110 సెక్షన్ రేర్ టైర్ అనేది మనకి ఆఫర్ చేయబడుతుంది. ప్రైజెస్ మనం చూసినట్లయితే రోడ్స్టర్ ఎక్స్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏమో 74,999 స్పెషల్ డిస్కౌంటెడ్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 84,999, 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 95,999. ఇవి ఇంట్రోడక్టరీ ప్రైజెస్. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ మనం చూసినట్లయితే 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏమో ఆల్మోస్ట్ దగ్గర దాపు 1,05,000 అండ్ ఏదైతే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉందో అది 1,55,000 అనమాట. 1,55,000 దగ్గర దాపు 1,54,999. సో ఇది బండి గురించిన డీటెయిల్స్ ఇంక్లూడింగ్ మీకు రేంజ్, టాప్ స్పీడ్, బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, ప్రైజు, ఛార్జింగ్ టైము, ఛార్జర్స్ అన్నీ కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము ఈ కొత్త ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. అది రెవల్యూషన్ అనమాట. ఎందుకంటే నార్మల్గా చాలా వరకు కొన్ని బైక్స్ అనేది మార్కెట్లో వచ్చాయి, ఎక్కువ అది అంటే సస్టైన్ కాలేకపోయినాయి. సో ఈ ప్లాట్ఫామ్ ఎందుకు స్పెషల్ అనేది మనము ఈ ఓలా మోటార్ సైకిల్స్ M3 మాడ్యులర్ ప్లాట్ఫామ్ గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. సో దీంట్లో మెయిన్ ఫోకస్ పాయింట్స్ మనం చూసినట్టయితే పర్ఫార్మెన్స్, సేఫ్టీ అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉన్నాయో అది ముందు Gen 2 మోడల్తో పోల్చుకుంటే, లేకపోతే పాత వాళ్ళ బ్యాటరీ టెక్నాలజీ ఉంటే, బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉండేదో దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ వైర్స్ అనేది వాళ్ళు యూజ్ చేయడం దీంట్లో జరుగుతుంది. దానివల్ల వెయిట్ రిడక్షన్ సిగ్నిఫికెంట్గా ఉంది, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఉంది అండ్ హయ్యర్ రేంజ్ అనేది ఇది ఆఫర్ చేయగలుగుతుంది. సో ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ కొత్త 4680 భారత్ సెల్ ఏదైతే వీళ్ళే డెవలప్ చేసిన సెల్ టెక్నాలజీ ఉందో దాన్ని అకామిడేట్ చేయడానికి చేయబడింది. అండ్ మాడ్యులర్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ ఉండడం వల్ల మనము 2.5 కిలోవాట్ అవర్ నుంచి 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వరకు ఇది సపోర్ట్ చేయగలుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ బస్ బార్స్ ఆఫర్ చేయబడ్డాయి టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. అదేవిధంగా మనకి బ్యాటరీ కమ్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ది MCU మోటార్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాంతో ఇంటిగ్రేట్ చేయబడింది. అది కూడా వెయిట్ సేవింగ్స్ కోసము అండ్ బెటర్ బ్యాలెన్స్ కోసము. సో ఇది కాంపాక్ట్ అండ్ ఎఫిషియంట్ డిజైన్ని మనకి ఆఫర్ చేస్తుంది, దేర్ బై ప్రివెంటింగ్ ఓవరాల్ పవర్ లాస్. అండ్ ఇంకోటి కొత్త ఆర్కిటెక్చర్లో మనం చూసినట్టయితే ఫస్ట్ టైం ఫ్లాట్ కేబుల్స్ అనేది యూజ్ చేయబడ్డాయి. ఇది కూడా ఓవరాల్ ప్యాకేజింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ ఓవరాల్ థర్మల్ పర్ఫార్మెన్స్ని మనకి ఎన్హాన్స్ చేస్తుంది అండ్ దేర్ బై ఇంప్రూవింగ్ ది ఓవరాల్ డ్యూరబిలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ కొత్త ఆర్కిటెక్చర్ ద్వారా వాళ్ళు మోటార్స్ అప్ టు 20 కిలోవాట్ పీక్ పవర్ అవుట్పుట్ ఉన్న మోటార్ వాళ్ళు అకామిడేట్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ఇష్యూస్ అనమాట, వితౌట్ ఎనీ వైబ్రేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్సర్టెనిటీ. అది ఈ యొక్క కొత్త మాడ్యులర్ ప్లాట్ఫామ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో దేర్ బై దే కెన్ క్రియేట్ హయ్యర్ పర్ఫార్మెన్స్ మెషిన్స్. మనకి ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ విత్ ఇన్ హౌస్ డెవలప్డ్ సాఫ్ట్వేర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్ఇంటరప్టెడ్ టార్క్ డెలివరీ వస్తుంది అండ్ సస్టైన్డ్ యాక్సలరేషన్ అనేది లభిస్తుంది. అంటే టార్క్ డెలివరీ మనకి ఫ్లాట్ టార్క్ ఉంటుంది, అదేవిధంగా యాక్సలరేషన్ కూడా కన్సిస్టెంట్గా ఉంటుంది. సో అదే ఒక చాలా చాలా ఎంజాయబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఏదైతే వాళ్ళు స్కూటర్స్లో Gen 3 స్కూటర్స్లో బ్రేక్ బై వైర్ ఆఫర్ చేస్తారో అదే బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో బేసిక్లీ మనకి ఒక సెన్సర్ అనేది లభిస్తుంది, అది బ్రేకింగ్ ప్యాటర్న్ అండ్ అర్జెన్సీ ఆఫ్ బ్రేకింగ్ని అది సెన్స్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ బ్రేకింగ్ రెండు కూడా అప్లై అవుతుంది. సో ఓవరాల్ మనం చూసినట్లయితే దీనివల్ల మనకి 15% రేంజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఎస్, ఓవరాల్ రేంజ్ 15% ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి స్మూదర్ అండ్ కంట్రోల్డ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అండ్ దీంతోపాటు ఏదైతే మాడ్యులర్ డబుల్ క్రేడల్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఉందో అది లైటర్, స్ట్రాంగర్ అండ్ స్టిఫర్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు వస్తుంది అండ్ బెటర్ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ అన్ఈవెన్ రోడ్ సర్ఫేసెస్, ఏదైనా మనకు పాట్ హోల్స్ వచ్చినప్పుడు అది ఆ బ్యాటరీని ఆ షాక్స్ నుంచి కాపాడుతుంది. అండ్ అదేవిధంగా
ఈ ఫ్రేమ్ ఒక ఫ్లెక్సిబుల్ క్యారెక్టర్ అలౌస్ ఇట్ టు అకామిడేట్ వేరియస్ బ్యాటరీ కాన్ఫిగరేషన్స్, బ్రేకింగ్ అరేంజ్మెంట్స్ అండ్ మోటార్ లేఅవుట్స్. అంటే డిఫరెంట్ జానర్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే సబ్ ఫ్రేమ్, స్వింగ్ ఆర్మ్ అండ్ సస్పెన్షన్ వాళ్ళు రీఅరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ మాడ్యులర్ ప్లాట్ఫామ్లో వాళ్ళు డిఫరెంట్ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో దానివల్ల వాళ్ళు ఒక అడ్వెంచర్ బైక్ కానీ, ఒక స్ట్రీట్ బైక్ కానీ, ఒక నేకెడ్ బైక్ కానీ, ఒక ఫేరింగ్ బైక్ కానీ, ఒక స్క్రాంబ్లర్ కానీ, ఒక రోడ్స్టర్ కానీ, సో ఇలా ఎటువంటి బైక్ అయినా వాళ్ళు దీంతో డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క మాడ్యులర్ చాసీ ఆర్కిటెక్చర్ ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి చాసీ స్ట్రక్చర్ అనేది లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫర్ చేస్తుంది, దేర్ బై ఆఫరింగ్ బెటర్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ అండ్ ఈజీ మనోవరబిలిటీ. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ వీళ్ళ M3 మాడ్యులర్ ప్లాట్ఫామ్ది. సో దీనివల్ల వీళ్ళు బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఆఫర్ చేయగలుగుతున్నారు, బెటర్ రేంజ్ ఆఫర్ చేయగలుగుతున్నారు, బెటర్ టాప్ స్పీడ్ అచీవ్ చేయగలుగుతున్నారు అండ్ బెటర్ డ్యూరబిలిటీ అనేది ఆఫర్ చేయగలుగుతున్నారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.